క్యాన్సర్ తిరగబెట్టిందా? ట్రీట్మెంట్ తర్వాత బయటపడ్డాం దేవుడా అనుకుంటే మళ్లీ సోకిందా? భయపడాల్సిన పని లేదు. ఒక్క టాబ్లెట్ వేసుకుంటే క్యాన్సర్ దెబ్బకు పారిపోతుంది. పరిశోధకులు తయారు చేసిన ఆ కొత్త టాబ్లెట్ గురించి ఇప్పుడు ప్రపంచమంతా చర్చ జరుగుతోంది. త్వరలోనే ఆ గోళీ మార్కెట్లోకి రాబోతోంది. క్యాన్సర్ రాచపుండు పేరుకు తగ్గట్టే ఖరీదైన వ్యాధి. ట్రీట్మెంట్ చేయించాలంటే లక్షల్లో ఖర్చు పెట్టాలి. కొన్నిసార్లు వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక రకంగా ఆధునిక మానవాళికి పెను సవాల్ విసురుతున్న భయంకరమైన వ్యాధి క్యాన్సర్. ప్రపంచంలోని ప్రతి 6 మరణాల్లో ఒకటి క్యాన్సర్ కబలించిందే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో టాటా ఇన్స్టిట్యూట్ ఒక చల్లటి కబురు చెప్పింది. టాటా మెమోరియల్ సెంటర్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ ఇన్స్టిట్యూట్ వైద్య రంగంలోనే ఓ ఆశారేఖగా నిలిచింది. తిరగబెట్టే క్యాన్సర్ను నివారించడానికి ఒక అరుదైన టాబ్లెట్ను తయారు చేసింది. ఒకటని కాదు, రకరకాల క్యాన్సర్లున్నాయి. మారుతున్న జీవన శైలితో క్యాన్సర్లు కూడా కొత్త కొత్త రూపాలను సంతరించుకుంటున్నాయి. వివిధ రకాల క్యాన్సర్లతో ప్రపంచంలో ఏటా 1 కోటి మంది మృత్యువాత పడుతున్నారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి 6 మరణాల్లో ఒకటి క్యాన్సర్దే కావడం ఆందోళన కలిగించే విషయం. రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, సర్జరీ తదితర ప్రక్రియలతో క్యాన్సర్ను కట్టడి చేస్తున్నప్పటికీ ఆ మహమ్మారి తిరగబెడుతూ ఉండడంతో మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అయితే తిరగబెట్టే క్యాన్సర్లను కూడా అరికట్టడానికి ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ ఇన్స్టిట్యూట్ పరిశోధనలు ఓ అరుదైన టాబ్లెట్ను తయారు చేశారు. ఈ గోళీతో మళ్లీ క్యాన్సర్ తిరగబెట్టే అవకాశం ఉండదని డాక్టర్లు చెబుతున్నారు. ఇంతకు ఈ టాబ్లెట్ ఎలా పనిచేస్తుంది? క్యాన్సర్ చికిత్సలో భాగంగా జరిపే రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, సర్జరీలో క్యాన్సర్ కణాలను విచ్ఛిన్నం చేసి మహమ్మారిని క్రమంగా తగ్గుముఖం పట్టించే ప్రయత్నం చేస్తారు. అయితే విచ్ఛిన్నమైన ఈ కణాలు రక్తం ద్వారా శరీరంలోని ఇతర అవయవాలను చేరి అక్కడి ఆరోగ్యకరమైన కణాల్లోకి చేరుతాయి. అలా ఆయా భాగాల్లో గడ్డలను ఏర్పాటు చేసి క్యాన్సర్ను తిరగబెడతాయి. అయితే టాటా పరిశోధకులు తాజాగా అభివృద్ధి చేసిన ఈ టాబ్లెట్ రక్తంలోకి చేరగానే క్రోమాటిన్ కణాలను పూర్తిగా నాశనం చేస్తుంది. తద్వారా క్యాన్సర్ను తిరగబెట్టకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు, క్యాన్సర్ చికిత్సలో భాగంగా తీసుకునే రేడియేషన్ థెరపీ, కీమోథెరపీతో పాటు ఈ గోళీని తీసుకుంటే థెరపీలో భాగంగా ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్స్ 50% మేర తగ్గుతాయని పరిశోధకులు తెలిపారు. ఇంతకు ఈ టాబ్లెట్ రేటు ఎంత అనేగా మీ డౌట్. జస్ట్ 100 రూపాయలే. అవును, మీరిప్పుడు విన్నది నిజమే. కేవలం 100 రూపాయలకే క్యాన్సర్ టాబ్లెట్లను అందుబాటులోకి తీసుకొస్తుంది టాటా ఇన్స్టిట్యూట్. సాధారణంగా క్యాన్సర్ చికిత్సలకు లక్షల నుంచి కోట్లలో ఖర్చవుతుంది. కానీ అతి తక్కువ ధరకు మెడిసిన్ అందించనున్నట్లు వైద్యులు తెలిపారు. క్యాన్సర్ టాబ్లెట్ పై ముందుగా వైద్యులు పరిశోధనలు జరిపారు. క్యాన్సర్ కణాలను ఇంజెక్ట్ చేసిన ఎలుకల్లో ఫస్ట్ ఈ గోళీని ప్రయోగించగా సానుకూల ఫలితాలు వచ్చినట్లు డాక్టర్ రాజేంద్ర బాడ్బే తెలిపారు. సైడ్ ఎఫెక్ట్స్ కు సంబంధించిన ప్రయోగాలు ఎలుకలతో పాటు మనుషులపై కూడా చేశామని ఆయన వివరించారు. అయితే తిరగబెట్టే క్యాన్సర్ కట్టడి ప్రయోగాలు ప్రస్తుతానికి ఎలుకల్లోనే చేపట్టామని, అందులో సానుకూల ఫలితాలు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇవే ప్రయోగాలు మనుషులపై చేయాలంటే మరో 5 ఏళ్లు పట్టొచ్చని వెల్లడించారు. అయినప్పటికీ ఈ డ్రగ్ ఆమోదం కోసం ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. ఆమోదం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. గ్రీన్ సిగ్నల్ రాగానే జూన్, జూలై మధ్య మార్కెట్లోకి టాబ్లెట్ తీసుకురానున్నట్లు వైద్యులు వెల్లడించారు.
క్యాన్సర్ టాబ్లెట్ల అభివృద్ధి కోసం దాదాపు 10 ఏళ్ల పాటు కష్టపడ్డాం. టైం, మనీ రెండూ వేస్ట్ అవుతాయా అని మొదట్లో భయపడ్డా చివరకు అనుకున్నది సాధించారు. సానుకూల ఫలితాలు దక్కడంతో పరిశోధకుల బృందం సంతోషంగా ఉంది. ఏదేమైనా క్యాన్సర్ చికిత్సలో ఈ టాబ్లెట్ ఒక గొప్ప మైలురాయి. అందుబాటులోకి వస్తే ఎన్నో ప్రాణాలు నిలబడతాయి.